యేసు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగము దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాట విందాం. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు ప్రేమించే దేవుడు, మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆ దేవుని నమ్ముకున్న మనం ధన్యులము ధన్యులము ధన్యులము. ఈ వాక్యాన్ని విన్నాక ఎవరు ధన్యులుగా జీవించగలరు? ఎవరిని దేవుడు ధన్యులు అని చెబుతున్నాడు? భూ సంబంధమైన దీవెనలు మాత్రమే ధన్యత కాదు, పర సంబంధమైన దీవెనల చేత కూడా మీరు నింపబడాలి. బైబిల్ ఏమంటుంది? దేవుని రాజ్యాన్ని నీతిని మొదలు వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అంటే పర సంబంధమైన దీవెనలు కలగాలి, భూ సంబంధమైన దీవెనలు కలగాలి. మీరు ఎప్పుడైతే పరలోక దీవెనల కొరకు ఆరాటపడతారో భూ సంబంధమైన దీవెనలను పరిగెత్తుకుంటూ వస్తాయి. మీరు భూ సంబంధమైన వాటికే ఆలోచన పడితే పర సంబంధమైన దీవెనలు పొందలేకపోతారు. అందుకని కొంతమంది ధన్యుల గురించి ఈరోజు మీతో చెప్పాలని నేను కోరుకుంటున్నాను. కీర్తనాకారుడు రాసిన 94వ కీర్తన 12వ చరణంలో ఇలాగున రాయబడి ఉంది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఇక్కడ 2 మాటలు రాయబడతాయి. యెహోవా నీవు శిక్షించువాడు ధన్యుడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. దేవుని చేత బోధించబడిన వాడును, దేవుని చేత శిక్షించబడిన వాడును ధన్యుడు. ఈ 2 కార్యాలు నీ జీవితంలో జరిగితే అబ్బా నీ జీవితం ఎంత ధన్యమో, ఎంత ఆశీర్వాదకరమైందో. ఈ మాట కొంచెం ఇబ్బందిగా ఉన్నా చెప్పక తప్పదు. దేవుడు ఒక వ్యక్తిని అతిగా ప్రేమిస్తాడు. ఎంతగా అంటే తన ప్రాణాన్ని సహితం పెట్టేసి అతను కొనుక్కున్నాడు, నన్ను కనుక్కున్నాడు. కనుక మన మీద అపరిమితమైన ప్రేమ ఉండబట్టి మన పాపాలకు, వీడు చేసిన ఘోర కృత్యాలకు ఆయన కళ్ళెర చేయల, ఆయన పొరపాటును కూడా చూసి అసహ్యపడల. వీళ్ళు నా బిడ్డలు కనుక నేను వీరిని క్షమిస్తాను, వీరిని ప్రేమిస్తానని మన జీవితాన్ని ధన్యంగా మార్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇప్పుడు కొన్ని విషయాలు చెబుతాను, బాగా వినండి. ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు శిక్షిస్తాడంటే నీవు ఆయన మార్గంలో నడిచేటప్పుడు ఆయన ఇష్టం లేకుండా, ఆయన చిత్తం చెయ్యకుండా నీకు దోచినట్టు నువ్వు నడుస్తూ ఉంటే అయ్యో నా బిడ్డ ధన్యుడిగా లేకుండా మామూలు సాధారణ మనిషిలాగా మారిపోయాడే, అందుకని నేను అతన్ని శిక్షిస్తాను అని చెప్పి దేవుడట ఒక వ్యక్తిని శిక్షించడానికి ఇష్టపడతాడు. దేవుని ఉద్దేశం ఏమిటంటే మనం ఆయనలాగా మారాలి అని. ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. బైబిల్ లేఖనంలో చూడండి. కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 11:32లో ఏమి రాయబడిందో చూద్దాం. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాము. ఈ మొదటి మాట చెబుతాను వినండి. ఎవరు ధన్యులు అంటే ఈ లోకంలో ప్రభువుని నమ్మి జీవిస్తూ ఉంటాం, కానీ అప్పుడప్పుడు తొందరపాట్లు, అప్పుడప్పుడు చేయకూడని కార్యాలు చేసి మన జీవితంలో చాలా తొందరపడతాం. అప్పుడు ఏమవుతుందంటే మనం చేసిన దానికి శిక్ష ఉంటుంది. ఆ శిక్ష వలన మనం ఏమవుతామంటే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం బ్రతికుండగానే మన తప్పిదాలన్నిటినీ ఆయన కడిగి క్షమించి శిక్ష విధించి మనల్ని సరిచేస్తూ ఉన్నాడు.
ఎప్పుడైతే దేవుని ద్వారా దిద్దబడతామో అప్పుడు మన జీవితంలో అది ధన్యకరమైన జీవితం. మరో మాట కూడా రాశాడు, మీరు నాకు కుమారులగునట్లుగా మిమ్మును నేను శిక్షిస్తున్నాను అంటూ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో రాశాడు. అంటే మనం కుమారులుగా మారునట్లుగా ఆయన శిక్షిస్తాడట. దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడు అంటే మనం రెచ్చిపోకుండా హెచ్చిపోకుండా దేవునికి దూరంగా అయిపోకుండా ఉండినట్లుగా అతిశయము అనేది మనలో పుట్టకుండా ఉండడానికి ఆయన మనల్ని ఏం చేస్తాడో తెలుసా, అప్పుడప్పుడు శిక్షించడం మొదలు పెడతాడు. అన్నిటికంటే విశేషం ఏమిటంటే మనం ఎప్పుడైతే ఆత్మీయ జీవితం గర్వం వచ్చి పాడైపోతామేమని గర్వపడకుండా ఉండునట్లుగా ఆయన మనల్ని శిక్షించడం మొదలు పెడతాడు. కనుక నీవు ధన్యుడవు. ఈ మాట మీకు అర్థమయ్యేట్టుగా కొన్ని విషయాలు చెబుతాను, జాగ్రత్తగా వింటారు. బైబిల్ లేఖనంలో దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ దావీదు దేవునికి ప్రియమైన వాడు. దావీదు దేవునికి ప్రియమైన వాడై ఆయన హృదయానికి సరిపోయినట్టుగా నడుస్తున్న తన జీవిత పయనంలో ఓ రోజున చూడకూడని దృశ్యాన్ని చూచాడు, ఎక్కకూడని మెద్దెక్కాడు. యుద్ధానికి వెళ్లాల్సిన కాలంలో యుద్ధానికి వెళ్లకుండా ఇంట సుఖం దగ్గర నిలబడ్డాడు. దాని ఫలితం ఒక స్త్రీని చూచి ఆ తర్వాత చేయకూడని ఘోర కృత్యాలన్నీ చేసి భర్తను కూడా యుద్ధంలో చంపించాడు. ఇలాంటి పొరపాటు జరిగేటప్పటికీ దేవుడు ఒక్కసారి అయ్యో ఎంతగా నేను ప్రేమించి హెచ్చించానే, గొర్రెల దొడ్లో ఉంటేనేమో రాజుగా చేశాను, యుద్ధ భూమిలోకి వెళితే గొల్యాతును చంపేటిగా చేశాను, ఇతడు పాడబడితే దయ్యం పోయేడిగా చేశాను. ఓ రకంగా చెప్పాలంటే ఇతడు ఆనంద గీతాలు పాడుకుంటూ ఉంటే సింహాసనాన్ని దించి దిగి వచ్చాను అంటూ దేవుడు అతని గురించి నొచ్చుకున్నాడు. నొచ్చుకున్నాక ఏం చేశాడో తెలుసా, నాతాను అనే ఒక ప్రవక్తను పంపించి, అయ్యా దావీదు మహారాజా, మీరు గొప్పవాళ్లే కానీ ఘోరమైన పాపం చేశారంటూ ఉదాహరణ చెప్పాడు. ఆ ఉదాహరణ ఏమిటంటే, ఒక అతనికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక అతనికి 1 గొర్రె ఉంది. కానీ విచిత్రం ఏమిటో తెలుసా, ఈ 100 గొర్రెలు ఉన్న ఆసామి దగ్గరికి ఒక బంధువు వచ్చాడు. బంధువు వస్తే నా దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి, 1 గొర్రెని చంపి భోజనం పెడతాను అనుకోకుండా అల్లార ముద్దుగా పెంచుకొని 1 గొర్రె ఉన్నవాడు పెంచుకుంటుంటే ఆ గొర్రెను ముద్దుగా పెంచుకుని గొర్రెను తీసుకొచ్చి వధించాడు. అనగానే దావీదు అన్నాడు, ఘోరం ఘోరం, ఎంత భయంకరమైన పాపం అన్నాడు. వెంటనే ఆ దైవజనుడు ఏమన్నాడు తెలుసా, ఇంత పాతకం కట్టుకున్నది నువ్వే అన్నాడు వేలెత్తి. ఆ మాట వినేదాడికి అతను గుండె పగిలిపోయింది. అంటే నేను నీకు ఎంతమందినైనా ఇవ్వగలను కదా రాజుగా, కానీ నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకుని అతగాని భార్య విషయంలో ఇట్లా ప్రవర్తించావు అని దేవుడు అతనిని శిక్షించడం మొదలుపెట్టాడు. ఇక్కడ మీరు గమనించాలి, మనం దారి తప్పినా, అక్రమంగా నడిచినా, దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేసినా, అది సంపాదనే కానీ, వ్యర్థమైన మాటలే కానీ, చెడు సాంగత్యమే కానీ, దేవుడు ఇష్టపడిన ఆరాధనే కానీ, దేవుని సొమ్మును దొంగిలించడమే కానీ, దేవునికి అవమానం కలిగే పని చేసినా ఆయన చూస్తూ ఉండే దేవుడు కాడు. ఆయన చేసే పని ఏమిటో తెలుసా, తప్పనిసరిగా శిక్షించాలి. ఎందుకో తెలుసా, ఈ దావీదు భయంకరమైన నరకానికి వెళ్ళటానికి నేను ఇష్టపడాల, కనుక నేనే శిక్షిస్తాను అని చెప్పి నెమ్మదిగా అతన్ని శిక్షించడం మొదలుపెట్టాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు శిక్షిస్తాడు, గమ్యానికి వెళ్ళవలసిన నీవు గమ్యం తప్పితే శిక్షిస్తాడు. దేవుని గణపరచవలసిన నీవు దేవుని గణపరచకపోతే శిక్షిస్తాడు. ఆత్మారాధన మానివేసి దోడారాధన మొదలు పెడితే దేవుడు శిక్షిస్తాడు. దేవుని చిత్తానుసారంగా నడవలసిన నీవు వ్యతిరేక దశలో నడిస్తే ఆయన శిక్షిస్తాడు. నీ జీవితంలో దేవుని మాటకు అపార్థం కలిగిస్తే దేవుడు శిక్షిస్తాడు. దేవుడు వద్దన్న తోటకు వెళితే ఆయన శిక్షించడం మొదలు పెడతాడు. దీనంతర కారణం నిన్ను ప్రేమిస్తున్నాడు, అలా ప్రేమించాడు కనుక శిక్షించాడు. ఆ తర్వాత దావీదు ఇంట్లో ఎన్ని జరగాలో అన్నీ జరిగిపోయాయి. ఒక్క ఉదాహరణ ఏమిటో తెలుసా, కన్న కుమారుడే తండ్రి మీద ఎగబడి
అతన్ని చంపడానికి బయలుదేరితే కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అలా అడవుల్లో తిరుగుతూ కొండల్లో నివసించాడు. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. ఎంత హోందాతనంగా ఉన్న రాజు, ఎంత భక్తిగా ఉన్నవాడు, ఎంత గొప్పగా ఉన్నవాడు, ఎంత దీవెనకరంగా ఉన్నవాడు, తాను చేసిన చిన్న పొరపాటుకి కన్న కుమారుడు తరడం, ఇతడు శత్రువుని తరిమాడు. ఇతడు దేవుని జనాంగానికి ఎవరు లేచినా వాడా సున్నత లేనివాడు అంటూ మాట్లాడాడు. కానీ అందరినీ తరిమినవాడు ఇప్పుడు తరమబడుతున్నారు. ఒక పక్కేమో కన్న కొడుకు తరిమాడు. జీవితం అంతా అడవి పాలైపోయిందిగా. విన్నారా నా మాట? ఎప్పుడైతే దేవునికి విరోధంగా నడుస్తామో మన ఇళ్లల్లో తరమడం అనే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. తరమడం అంటే ఊళ్ళోనే ఉంటావు, ఇంట్లోనే ఉంటావు, బట్టగట్టినట్టే ఉంటావు, వ్యవసాయం చేసినట్టే ఉంటావు. నీకు సమస్యలు ఒకదాని మీద ఒకటి నిన్ను తరుముతూనే ఉంటాయి. ఈ నెలంతా కన్నీళ్ళు తరిమాయి అనుకోండి, ఆ తర్వాత నీకు నష్టం తరమడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత అనారోగ్యం తమరడం మొదలు పెడుతుంది. అది తరమడం ఆపేశాక నీ జీవితంలో వేదన నిన్ను తరమడం మొదలు పెడుతుంది. నీ పిల్లలే నిన్ను అసహ్యంగా మాట్లాడుతూ నీచంగా మాట్లాడతారు. అంటే గుళ్ళోనే ఉంటావు, ఇంట్లోనే ఉంటావు, ఇల్లాలుగానే ఉంటావు, తండ్రిగానే ఉంటావు, వ్యవసాయం చేసినట్టే ఉంటావు. కానీ దావీదు చెప్పులు లేకుండా తరమపడితే ఎంత బాధపడ్డాడో, అలాగే నీ ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు వెలుగుంది, నీవు దీవెనకరంగా ఉండి ఇప్పుడు తరమపడుతుంటే ఆ దావీదు ఏడ్చాడండి. అయ్యో, నా పరిస్థితి ఇలా అయిపోయిందే, నేను ఎలా తరమపడుతున్నానే, ఆయనకు విరోధమైన కార్యం చేశానగా, ఆయన దుఃఖపరిచానగా, నన్ను ఇంతగా ప్రేమించిన వాని పట్ల అసభ్యంగా ప్రవర్తించానగా అంటూ తను వేదన పడటం మొదలుపెట్టాడు. శిక్షించిన రెండో శిక్ష ఏమిటో తెలుసా? ఒక అతను దావీదును చూచి చీపో చీపో అంటూ కేకలు వేశాడు. నువ్వా మీ మాంగారు రాజ్యాన్ని కాజేయాలని ఆయన చంపాలనుకుని ప్లాన్ వేసిన వాడు నువ్వేగా, చీపో చీపో అంటూ చాలా నీచంగా మాట్లాడాడు. మాట్లాడితే ఆ మార్గాన్ని వెళుతున్న వాళ్ళందరూ చూస్తుండగా దావీదుతో ఉన్న సైనికులు వచ్చాయ్యా, వాడెంత, ఒక్క క్షణం నువ్వు సెలవిస్తే వాడిని చంపేస్తామన్నారు. వెంటనే దావీదు ఏమన్నాడు తెలుసా? నా మందల దగ్గర కాపలా ఉండే కుక్కతో సమానమైన వాడు కూడా ఈరోజు నన్ను నిందల పాలు చేసి తేలిగ్గా మాట్లాడుతున్నాడు. దీనికి కారణం ఏమిటో తెలుసా? నేను దేవుని బిడ్డగా బతకపోవటం, పౌరుషంగా భక్తి చేయకపోవటం, నా పవిత్రతను కాపాడుకోకపోవటం, నేను అసభ్యంగా ప్రవర్తించడం, దేవునికి ఇష్టంలోని కార్యాలు నేను చేశాను, ఈ శిక్ష నేను అనుభవిస్తూ ఉన్నాను అంటూ తన జీవితంలో ఎంత బాధ అనుభవించాడంటే అంత బాధ అనుభవించాడు. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు పోయాక అతని జీవితంలో దేవుడు మరొక శిక్ష ఇచ్చాడు. అతని దగ్గరికట్ట చాలామంది వచ్చారు, భార్యలను తీసుకుని వెళ్ళిపోయి అడవిలో కాపురం ఉంటున్నాడు. ఈలోపు శత్రువులు వచ్చి దావీదు లేని సమయాన్న భార్యను, పిల్లలను, ఆస్తిని అంతా మూటగట్టుకుని కొల్లగొట్టుకుని వెళ్ళిపోయారు. దావీదు తిరిగి వస్తే ఆ ప్రాంతమంతా శూన్యమైపోయింది. నా కుటుంబం ఏమయ్యింది, నా పిల్లలు ఎక్కడున్నారు, నా రాజ్యం ఎక్కడ, నా పరిస్థితి ఏమిటి అంటూ తల్లడిల్లి ఏడవడం మొదలుపెట్టాడు. దేవుడి దగ్గర ప్రార్థన చేశాడయ్యా, నేను చేసిన ఒక్క నేరం కోసం నేను నీకు విరోధంగా ప్రవర్తించినందుకు నన్ను ఎంత శిక్షిస్తున్నావు అంటూ ఎలుగెత్తి ఏడ్చి, ప్రభువా నన్ను క్షమించవా అంటూ తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. సరిచేసుకున్న వెంటనే సరే వెళ్ళు, వాళ్ళని వెళ్ళి తరిమి పట్టుకో, నీకు దొరుకుతారని. కానీ దావీదు ధైర్యాన్ని తెచ్చుకుని ఏడ్చి ఏడ్చి లేచి వెళ్ళి వాళ్ళని కలుసుకుని ఆస్తిని, పిల్లలని, భార్యను అంతా క్షేమంగా తెచ్చుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే దావీదు జీవితంలో చాలా క్లిష్టమైన పరిస్థితులు వచ్చాయి. దావీదు ఎన్ని రకాలుగా బాధ అనుభవించాడు. ఈ రోజున దావీదుని ఇంకా ప్రేమిస్తున్నాడు గనక దావీదును శిక్షించడం మొదలుపెట్టాడు. ఈరోజు ఈ చరిత్ర విన్న సహోదరి సహోదరులారా, నేను మరలా చెప్పగలిగింది, దేవుని దగ్గర నీ జీవితంలో అవకతవకలు జరిగితే, దేవుని ఎదుట నీ ప్రార్థనలో అవకతవకలు ఉంటే, దేవుని కొరకు బ్రతుకుతున్న నీవు దారి తప్పితే, దేవుని గాయపరిచే మాటలు అన్నా, దేవుని నామానికి అవమానంగా ప్రవర్తించిన ఆయన నిన్నింకా ప్రేమిస్తున్నాడు. ఈ రోజైనా ఆయన వైపు తిరిగి, అయ్యా నన్ను క్షమించయ్యా, దీనంతటికి నా ఇంటికి నష్టానికి కారణం నేనేనయ్యా,
మా ఇంట్లో తుఫాను కారణం నేనేనయ్యా. మా ఇంట్లో వేసిన మంచమే కానీ తీయకుండా రోగులు ఉంటున్నారు. ఇది నేను చేసిన పాపమేనయ్యా. నా జీవితంలో నా కష్టార్జితం నేను తినకుండా లోకులందరూ తింటున్నారయ్యా. ఇది నా జీవితంలో పొరపాటు నాదేనయ్యా అని దేవుడు శిక్షించినప్పుడు వెంటనే ఆయన పాదాల మీద పడి ప్రార్థన చెయ్యగలిగితే నా దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు. దావీదును క్షమించిన దేవుడే నిన్ను క్షమిస్తాడు. ఇక్కడేముందో తెలుసా? దేవుడు ఎవరిని శిక్షిస్తాడో, ఎవరిని గద్దిస్తాడో వాడు ధన్యుడు. సరే, ఇంతకీ ఎంత శిక్ష అనుభవించి ఎంత అవమానాలు పాలైపోయినాక దేవుడు అతను తప్పులన్నీ ఒప్పుకుని క్షమించేశాడు కదా. ఒప్పుకుంటే మరి ఎలా ధన్యుడయ్యాడు? అతను మరలా రాజరికంలో నిలబెట్టాడు కనుక ధన్యుడా? అతని దేవుడు ఎన్నిసార్లు గద్దించాడో తన జీవితంలో కొన్ని నేర్పించడం కూడా ఇష్టపడ్డాడు. ఈరోజు నేను ఆ విషయాలు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. దావీదునకు 4 విషయాలు నేర్పాడు. మొదటిది ఏమిటో తెలుసా? అన్నీ ఒప్పుకున్నాక దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. 143వ కీర్తనలో ఏమంటాడు? నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు. ఇప్పుడు నా దేవుడవు గనక నిన్నటిదాకా నీవు దేవుడు అని తెలిసి కూడా నాకు తోచినట్టుగా నడిచా, వంకర పనులు చేశా, కొన్ని చేయకూడని కార్యాలు చేశా, అనకూడని మాటలు అన్నా, తినకూడని తిన్నా, వెళ్ళకూడని మార్గాన వెళ్ళా, చేయకూడని కార్యాలు చేశా, వద్దనుకున్న సాంగత్యం చేశా, నీకు విరోధంగా నీ గాయాలు రేపా. కానీ నేను ఒప్పుకుని నీ చేతిలో పడ్డానయ్యా. ఇప్పుడు నీవు నా దేవుడవు, నేను నీ బిడ్డను గనక నాకు ఒకటి నేర్పించు అని అడిగాడు. దేవుడు అతనికి నేర్పించాడు. ఏం అడిగాడు ఇతను? చదవండి. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము. ఇప్పుడు దేవుడు అతనికి దేవుని చిత్తానుసారంగా నడపడం అనేది నాకు నేర్పించవా అని అడుగుతున్నాడు. మనం కూడా ఈ మెట్టు దగ్గరకు రావాలి. మనకు ఉండే నైజం ఏడు తెలుసా? నాకంతా తెలుసు, నాకు చెప్పాల్సిన అవసరమే లేదు, నేను ఎరగంది ఏముంది, 40 ఏళ్ల సీనియర్ని, 30 ఏళ్ల అనుభవం ఉంది, ఎన్నిసార్లు నేను బైబిల్ చదివాను, ఎంత సువార్త చెప్పాను, ఎన్ని పాడాను, ఎన్ని కార్యక్రమాలు చేశాను, అసలు నేను ఎంతమందికి ప్రార్థన చేశాను, ఎన్ని మందిరాలు కట్టాను. కానీ దావీదు కంటే గొప్పవాడు కాదుగా. ఒక్కరాయితో గొలియాతును చంపిన వాడి కంటే నువ్వు గొప్పవాడువా? సితారాతో పాడబడే దయ్యాన్ని మొదలుకొట్టిన వాడి కంటే నువ్వు గొప్పవాడువా? దేవుని సన్నిధిలో గొప్ప గొప్ప యుద్ధాలు చేసి గొప్ప కార్యాలు చేసిన దావీదు కంటే నువ్వు సమర్థుడు కాదుగా. అయినా ఈ దావీదు ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నీ చిత్తానుసారంగా నడవటం నాకు నేర్పించు. ఎంత చక్కని మాట అండి. ఇప్పుడు దేవుడు అతని పశ్చాత్తాపాన్ని చూశాడు. ఓహో, నా చిత్తానుసారంగా నడవటం నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు కదా, ఇతనికి నేను నేర్పిస్తాను అని చెప్పి దేవుని చిత్తానుసారంగా నడవటానికి ఆ దేవుడట దావీదు చేతిని పట్టుకుని బోధించడం మొదలుపెట్టాడట, నడిపించడం మొదలుపెట్టాడట. ఇప్పుడు దావీదుకి దేవుని చిత్తానుసారంగా నడవటం నేర్పించాడు, నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన జీవితంలో ఎన్ని కీర్తనలు రాశాడండి. అతడు దేవుని చిత్తానుసారంగా నడవడం నేర్చుకున్నాడు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెబుతాను. దావీదు దేవుని చిత్తానుసారంగా చేసిన పనులు ఒక పని ఏమిటో తెలుసా? నా దేవుని నేనున్నంత కాలం స్తుతించాలి, అందుకని దివారాత్రులు ఆయన స్తుతిస్తాను. నా ప్రాణమా, నాలో నీవేలా కృంగుచున్నావు? ఆయన చేసిన ఉపకారంలో ఏది మరొక జీవితకాలం రక్షణ పాత్రను పట్టుకుని నేను ఆయనను స్తుతిస్తాను. అందుకని దావీదు చేసిన మొదటిది దేవుని చిత్తానుసారంగా నేర్చుకున్న మొదటి పాఠం ఏమిటంటే దేవుని సందులో మోకరించి స్తుతి ఆరాధన. ఆయన స్తుతి చెల్లించడం మొదలుపెట్టాడు. ఆ స్తుతి చెల్లిస్తూ ఉంటే పక్కన వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నెమ్మదిగా ఈ పక్క తిరిగి, సితారా, తంబురా, నాతో కూడా వస్తారా? మనం ఈ రాత్రి అంతా దేవుని దగ్గర స్తుతులు చెల్లిద్దాం. చూడండి, అతడు దేవుని చిత్తానుసారంగా నడక నేర్చుకున్నాక తనలో ఎంత మార్పు కలుగుతుందండి. నేనున్నంతకాలం దేవుని స్తుతించడం దేవుని చిత్తం, ఆ చిత్తం నేను చెయ్యాలి. అందుకని ప్రభువా, నేను నిరంతరం నేను స్తుతించే కృప దయచేయి ప్రభు అని ఆ రోజు నుంచి జీవితకాలం స్తుతి 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 అని స్తుతించడమే మొదలుపెట్టి పగలనక రేయనక చివరకు మనుషులు తనతో లేకపోతే నెమ్మదిగా తంబురను పిలిచాడు, సితారను పిలిచాడు, నాతో ఉండండి, మనం దేవుణ్ణి గణపరుద్దాం. ఈ రోజున
దావీదుకు దేవుడు నేర్పిన పాఠమే నీకు నాకు నేర్పుతున్నాడు. నువ్వు నేర్చుకోవాల్సిన దావీదు పాఠం, మొదటి పాఠం ఏంటో తెలుసా? నేనున్నంత కాలం దేవునిని స్తుతిస్తాను. గట్టిగా చెప్పండి ఆమేన్. అందుకని నీతో ఉన్న ప్రజలను నీవును కలిసి దేవుని స్తుతించడం మొదలు పెడితే అది దేవుని చిత్తము. రెండవది దేవుని చిత్తం ఏమిటి? దావీదు ఇంకొక మాట నేర్చుకున్నాడు. ఏమిటో తెలుసా? ఓ రోజున మాంగారు తరుముతూ వచ్చాడు. అతడేమో ఆ కొండలో ఉన్నాడు, ఇతడేమో ఈ కొండలో ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యా నీ శత్రువు ఆ కొండలో ఉన్నాడు, నీ సెలవైతే నేనే ఈటి తీసుకెళ్ళి నేలకు పొడి చేస్తాను, శత్రు భయం లేకుండా సమస్య తీరిపోతుంది అన్నాడు. దావీదేమన్నాడు తెలుసా? ఆ పని చేయబాకు, నేను బయలుదేరి వెళతా అని తానే బయలుదేరి ఒకరిని తీసుకుని ఆ నిద్రపోతున్న గుహలోకి వెళితే సౌలు మహారాజు శత్రువు అయిన వాడు పిల్లనిచ్చిన మామ నిద్రపోతామన్నాడు. అతను ఒక్కసారి అలా చూశాడు, ఏమీ మాట్లాడక అక్కడున్న నీడబుడ్డిని, అక్కడ పాతిన ఈటెను, అతని వస్త్రపు చెంగును కోసి ఆ మూడు తీసుకు బయటకు వచ్చాడు. గుహ వెలపడకు వచ్చాక సౌలుని కేక వేసి, అక్కడున్న కాపలాదారుని కేక వేసి, ఇదేనా మీ కాపుదల? నేను వచ్చాను, అక్కడ ఈటే నీడబుడ్డి వస్త్రపు చెంగు కోసుకొచ్చానని అరిచాడు. వెంటనే సౌలు లేచేమన్నాడు తెలుసా? నాయనా, ఇది నీ స్వరమేనా? ఆహా, ఎంత నమ్మదగిన దేవుడవయ్యా, నువ్వు చాలా నీతిపరుడు, నాకంటే నీవే నీతిపరుడు, నిన్ను చంపాలని నేను వెంటాడుతున్నా, దేవుడు నన్ను నీ చేతికి అప్పగిస్తే నువ్వు చంపకుండా ప్రతీకారం తీర్చుకోకుండా వస్త్రపు చెంగు కోసి మాకు గుర్తొచ్చేట్టుగా మెలకు వచ్చేట్టుగా అరిచావు, నీవు నాకంటే నీతిపరుడవు అని చెప్పి ఈ రోజు నుంచి నువ్వు ఘనకార్యాలు మొదలు పెడతావు, ఘనకార్యాలు కొనసాగిస్తావు. దావీదుని అడిగితే అంటాడు, ఆ రోజు నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాను, నీ చిత్తానుసారంగా నడవటం నాకు నేర్పించవా? అప్పుడు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? నేను పగవాడు చేతులకు దొరికినా నేను క్రియ చేయను, పగవాడు దొరికినా చంపను, యెహోవా చేత అభిషేకించిన వాని మీద నేను ఎలా చెయ్యెత్తి నూరెత్తగలను? ఒక్క క్షణం ఆగి ఆలకించు. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీవు కానీ నీ తప్పిదాలు ఒప్పుకొని, నీ పొరపాట్లు ఆయన దగ్గర ఒప్పుకొని, ప్రభువా నాకు నేర్పించవా అని అడిగితే ఆయన వెంటనే నీకు బోధించడం మొదలు పెడతాడు. స్తుతించడం బోధించునగాక. రెండోది, పగ తీర్చుకోకుండా ఇతరులకు మేలు చేయడమే ప్రభు నేర్పించునగాక. ఒకటి దేవుడు చిత్తాన్ని నేర్పాడు, రెండోది మచ్చును నేర్పాడు, మూడో మాట చెబుతాను. 144వ కీర్తన 1వ వాక్యం, నాకు ఆశ్రయదుర్గము యెహోవా సన్నిధింపబడును గాక. నా ఆశ్రయదుర్గమైన యెహోవా సన్నిధించబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, అందరూ ఆమేనండి, నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పి ఉన్నాడు. ఆమేన్. దావీదుకు నేర్పిన మూడో మాట ఏడు తెలుసా? ఒకటి, చేతులకు యుద్ధం నేర్పాడట. చేతులతో నువ్వు యుద్ధం చేయాలి. మనకు శత్రువు ఉన్నాడు, వాడి పేరు అపవాది. ప్రతిరోజు మనం వాడితో యుద్ధం చేయదుమగాక. చేతులకు యుద్ధం నేర్పాడండి, అంతే. నెమ్మదిగా ఏ చెయ్యి చాపితే సాతానుకు దడబుట్టునగాక. ఇది యుద్ధం చేసే చెయ్యి, దీనికి యుద్ధం నేర్పాడట. యుద్ధం ఏ సమయంలో వచ్చినా చెయ్యి ఏ ఆయుధం పట్టుకోవాలో ఆయుధం పట్టుకుంటుంది. బాగా ఆలకించండి. దూరం నుండి శత్రువు బాణం వేశాడనుకో, అప్పుడు ఏం చేస్తుంది? చెయ్యి వెంటనే తన దొరికిన డాల్ తీసి అడ్డం పెడుతుంది. అది డాల్ను తగులుతుంది, మనకు తగలకుండా ఉంటుంది. కొన్నిసార్లు సమీపంగా ఉంటాడు, ఈ చేతికి యుద్ధం నేర్పితే దగ్గరున్న వాడిని తీసుకుని ఇటు తీసుకోడు, నెమ్మదిగా కత్తి తీసుకుంటాడు. అంటే కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో శత్రువు మీదకైనా వస్తాడు, పారిపోతాడు. చేతిలో ఉన్న ఈటును ఎసరగలుగుతూ ఉండాలి. ఈ రోజున దేవుడు నీకు యుద్ధము నేర్పునగాక. యుద్ధం అంటే కత్తులు సామాను కటార్లు పోసుకుని వెళ్ళమని కాదు, రెండంచుల కలిగిన ఖడ్గం అనే వాక్యం నీ నోట్లోంచి బయలుదేరునగాక. చేతులు యుద్ధానిక లేకపోతే చెప్పించడానిక? చేతులు యుద్ధానిక, గోతులు దవ్వడానిక? చేతులు యుద్ధాన్ని నేర్పాడు. ఎక్కడ శత్రువు వచ్చినా
అతను సిద్ధంగా ఉన్నాడు. నా చేతులకు యుద్ధం తెలుసు. రాయి విసిరేటప్పుడు రాయి విసురుతాను, ఒడిశల్లో రాయి పెట్టి. బాకు విసిరేటప్పుడు బాకు విసురుతాను, బాణం వేసినప్పుడు బాణం వేస్తాను. నా జీవితంలో ఏది ఎప్పుడు చేయాలో నా దేవుడు సమయోచితమైన జ్ఞానం ద్వారా నా చేతికి యుద్ధం నేర్పాడు. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా ఈ విషయాన్ని గమనించావా? ఈ ఆయుధాలు వాడటం నీకు తెలిసిందా? యేసు రక్తమే జయం, ఇదొక ఆయుధం. యేసు వాక్కుని ఉచ్చరించండి, అదొక ఆయుధం. ఆ వాక్కు వెళ్ళి వాళ్ళని బాగు చేస్తూ ఉంది. బైబిల్లో ప్రార్థనే ఒక ఆయుధం. దేవుడు మనకు జయమిస్తాడు. ఎన్ని ఆయుధాలు ఉన్నాయండి. ఈ రోజున సంఘంలో వచ్చాను పోయాను అన్నట్టు కాక, నా దేవుడు నా సన్నిధిలో నేను నిలబడినంత కాలం చేతులకు యుద్ధం నేర్పాడు, మనసును చిత్తానుసారం నడకను నేర్పాడు, జరగబోయే కార్యక్రమాలకు మచ్చు నేర్పాడు, చివరకు వేళ్లకు ఏం నేర్పాడట? వేళ్లకు పోరాటం. అంటే వేళ్ళు సాధనలో ఉండాలి. ఇప్పుడు నేను మాట చెప్పనా? దావీదు సితారా వాయించాను, సౌలుకు పెట్టిన దెయ్యం పోయాను. యుద్ధం చేస్తే పోయిందా, వేళ్ళు ఆడిస్తే పోయిందా? సితారా వాయించాడండి. ఈ రోజు నువ్వెవరో తెలుసా? దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధన ద్వారా గొప్ప ప్రాకారణ పడగొట్టబోతున్నావు. నీ స్తుతి మూలన గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఇంకో మాట చెప్పనా? అట్నీ శత్రువు పరిగెత్తుకొస్తున్నాడు, మనకు కావలసిన ఎవడు పరిగెత్తుకొస్తున్నాడు, భయంకరంగా వస్తున్నాడు. వీడు నిలబడి ఒక్కసారి ఇట్లా అన్నాడు, ఇంతే ఆ వేలు ఒక్కడే చూపించాడండి. అంత పరిగెత్తుకొచ్చాడు, అక్కడ నిలబడి ఏంటంటా అన్నాడు. అసలు విషయం ఏంటో తెలుసా? ఈ ఏలు అతనికి జవాబు చెప్పిందిగా. నీ ఏలు చూస్తే సాతానుకు దడబుట్టునా గాక, నువ్వు పిడికలు బిగిస్తే దేవునికి మహిమ కలిగి సాతానుకు దడబుట్టునా గాక. నీ చేతులతో నువ్వు గాని ఒడిశల తిప్పడం మొదలు పెడితే ఒక అద్భుతం జరుగునగాక. సితారా మోగించడం చేత అయితే వేళ ద్వారా అద్భుతం జరుగునగాక. నా దేవుడు నీకు వేళ్లకు ఏమి నేర్పాలి? పోరాటం నేర్పాలి. చేతికి ఏమి నేర్పాలి? నీకు నడకేమి నేర్పాలి? దేవుని చిత్తానుసారంగా నడవటం నేర్పాలి. ఈ రోజున ఆ కీర్తనాకారు రాసిన 94వ కీర్తనలో చదివితే, దేవుడు శిక్షించిన మనుషుడు ధన్యుడు, దేవుడు బోధించిన మనుషుడు ధన్యుడు. మరి ఈ రోజున నీవు ధన్యుడు అయితే దేవుని చేతిలో పడితే బాగుంటుందిగా, నీ తప్పిదాలు ఒప్పుకుంటే బాగుంటుందిగా, నీ అపరాధాలు విడిచిపెడితే బాగుంటుందిగా. అయ్యా నేను ఘోరమైన పాపం చేశానయ్యా, నీకు విరోధంగా ప్రవర్తించానయ్యా, నన్ను క్షమించవా అంటూ ఈ రోజు కానీ ఆయన చేతిలో పడితే నిన్ను మితంగా శిక్షిస్తాడు, క్షమిస్తాడు, సరిచేస్తాడు. ఆ తర్వాత నిన్ను ధన్యుడిగా మార్చబోతున్నాడు. నిన్ను మించిన ధన్యుడు మరొకడు లేడు. అట్టి కృప మీ కలగాలను ఒక సేవకుడిగా కోరుకుంటగా మోకాళ్ళ మీద కొద్దాం. పరిశుద్ధులను ప్రేమామయుడైన ప్రభు వందనాలయ్యా. మా జీవిత అనుభవాలు నీవు శిక్షించే నరుడు ధన్యుడయ్యా, నీవు బోధించే నరుడు ధన్యుడయ్యా. చాలా వివరంగా మీరు మాట్లాడారు. ఇంకా దిద్దబడిన వాళ్ళు కానీ, నీ చేతిలో పడని వాళ్ళు కానీ, భయంకరమైన శాప నుంచి విడుదల పొందిన వాళ్ళు ఉంటే ఈరోజే నీ చేతిలో పడడానికి, నీ ద్వారా శిక్షించబడి సరిచేయబడి వాళ్ళ జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని కలిగించండి. వాళ్ళు ధన్యులుగా మారాలయ్యా. వాళ్ళకు నువ్వు దావీదుకు నేర్పిన పాఠాలు నేర్పాలయ్యా. నాకైనా మాకైనా నువ్వు బోధిస్తే మాకు అది దీవెన, నేర్పిస్తే ఆశీర్వాదకరం. అట్టి అనుభవాల్లో సాగడానికి పేరు పేరున చేతులెత్తిన ప్రజావాహిని దర్శించండి. మహిమ మీకు ఆరోపిస్తుండగా దీవెన చేత నడిపించి మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.